కూడా వచ్చి ఆ కుటుంబానికి ఉదయాన్నే ఆ సమాధి కార్యక్రమంలో పాల్గొని నిజంగా సంఘం అని ఆ సంఘంలో ఏముండాలంటే ఆ ప్రేమ, మరి ఆ ప్రేమను చాటి చూపించారు. ఈరోజు వచ్చిన వారందరికీ కార్యక్రమంలో ఉండి నడిపించిన వారికి, అలాగే కొంతమంది రాలేకపోయారు కానీ వారి యొక్క భారం ఆ కుటుంబం మీదే ఉంది కనుక వారు ప్రార్థన చేశారు కనుక వారికి అన్నిటికంటే ముఖ్యంగా ఇంకా ఈరోజు కూడా మన మధ్యకైతే రాలేదు కానీ మనమైతే ఆయన దగ్గరికి వెళ్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన నిజముగా పరలోకం వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడని గట్టిగా చెప్పగలంటే చనిపోయే టైంలో కూడా అతనైతే దేవుణ్ణి తిరస్కరించలేదు. పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు, పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడే విశ్వాసాన్ని చల్లార్చడానికి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరిగాయి. మామూలు కాదు. తీసుకెళ్లి ముంచేశారు, దింపేశారు, చాలా మాటలు అన్నారు. అది ఉన్నప్పుడు బాధ కలుగుతుంది. ఎందుకంటే వారు పరిస్థితి బాగాలేని టైంలో, అంటే ఎందుకు మీకు విషయం ఇప్పుడు చెప్తున్నానంటే ఈ సంఘంలో ఉన్న వారందరూ ఏదో ఒక రోజు ఏదో రకంగా చచ్చిపోవాల్సిన వాళ్ళమే. రోగమైన వస్తుంది, మరొకటైనా వస్తుంది, మరొకటైనా వస్తుంది, తప్పదు. కానీ అలాంటి వచ్చినప్పుడు ఈ నిందలు అనేవి చాలా భయంకరంగా ఉంటాయండి. చాలా భయంకరంగా ఉంటాయి. ఎంత భయంకరంగా అంటే ఆ విషయంలో వాళ్ళు ఈరోజు నిన్న మొన్న వాళ్ళు నమ్ముకోలేదు. వాళ్ళు 2013 నమ్ముకున్నారు వాళ్ళు దేవుణ్ణి. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి ఎంతగా అంటే ఇంకా మేము ఎందుకు పనికిరాము అన్న స్థితిలో ఉన్నప్పుడు నేను ఒక విశ్వాసిగా ఉండి వాళ్ళని నడిపించి వాళ్ళకి ప్రార్థనలు నేర్పించి చాలా ఉంటే వాళ్ళకి ఆచారాలు, చాలా ఆచారాలు, వాళ్ళు మామూలు ఆచారాలు కాదు. వాళ్ళు అలాంటి వాటిని కూడా వారు విడిచిపెట్టి వాక్యాన్ని విన్న తర్వాత దేవుడు గొప్పోడు అన్న విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. అయితే బాప్తిసం తీసుకున్న తర్వాత చక్కగా నడుస్తూ ఉన్నారు. నేను ఎలాగెళ్తే అలాగొచ్చారు వాళ్ళు. మేమందరం కలిసి వేరే చర్చకెళ్ళే వాళ్ళు. ఆ వెళ్తున్నప్పుడు ఒకసారి ఒడిదుడుకులు వచ్చేవి, కష్టాలు వచ్చేవి. వాళ్ళకి వచ్చిన పక్క వాళ్ళ వల్ల ఏం చేసేవారంటే ఎందుకు నమ్ముకున్నారు, ఇది ఇవి కదా అవి కదా వాళ్ళు అనేవారు. అయినా నిలబడ్డారు వాళ్ళు, అందుకే విషయం ఏంటంటే లక్ష్మి నమ్ముకున్న తర్వాత, లక్ష్మి నమ్ముకుని మొన్న ఈ మందిరం కట్టిన తర్వాత ఇప్పుడు ఆవిడ మీద పడిపోతున్నారు. నువ్వే ముంచేసావు, నువ్వే తీర్చేసావు. ఎవరిని? లక్ష్మి తెలుసు కదా. ఆమె చెప్పమ్మ, నీకు వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే ఒకవేళ ఎవరేమన్నా ఒకవేళ అంటే నా మీదకి వస్తుంది తప్ప నీ మీదకి ఏమి రావలేదు, నువ్వేం భయపడొద్దు. ఎందుకంటే వాళ్ళని రక్షణ నడిపించింది నేను అప్పట్లో. ఇప్పుడు ఎవరు నిన్నన్నా అది నా మీదకి వస్తుందిలే, దేవుడు నా మీద పంపించదు, భయపడొద్దు అని చెప్పారు. ఆమెతో ఇంట్లో ఉంటారు కాబట్టి వచ్చేవారు. వాళ్ళందరూ కూడా ఎవరంటే వీరి ఆచారాలు చాలా క్లిష్టమైనవి అనమాట. ఈ మామూలు కాదు. వాళ్ళకి పెద్ద పెద్ద గుళ్ళే ఉంటుంటాయి. ఇవి జరుగుతుంటది అనమాట. కానీ ఒకటి చెప్తున్నా, మీరు ఎలాంటి పరిస్థితుల్లో దేవుడికి వచ్చినప్పటికీ కూడా
అవి ఎప్పుడు తగ్గిపోవచ్చు, పోవచ్చు, ఏదైనా కావచ్చు, మళ్ళీ రావని గ్యారంటీ అయితే చెప్పట్లేదు ఇక్కడ. కానీ వచ్చిన వాటి నుంచి కాపాడుకోగలిగే జ్ఞానం దేవుడు ఇస్తాడు. దేవుడు మనకు భయపడతాడు. పెట్టుకోండి. ఎలాగా ఈరోజు వచ్చేవారం చెప్తారు అనుకుంటాను. ఈ వారం చెప్పి వచ్చేవారం ఏమైనా ఉంటే వచ్చేవారం చెప్తారు. ఆ విషయం చిన్న విషయం. నా జీవితంలో ఈ ఆగస్టు నెలలో, జూలై చివరిలో, ఆగస్టులో చెప్పుకోలేని శ్రమ వచ్చిందండి. మామూలు శ్రమ కాదు. వస్తా నిజంగా నేను అనుకున్నాను, తండ్రి ఏంటిది, నీ పనిలో ఉన్నారు కదా, నాకు మళ్ళీ ఏంటి శ్రమ అని చాలా ఏడ్చిన. ఏడవని రోజంటూ లేదండి. ఈ జూలై చివరి వీక్ నుంచి మొన్నటి వరకు కూడా ఏంటి నేను చేసే భక్తి సరి కాదా, నేను సరి చేయట్లేదా అని కోలు కూడా వెళ్ళిపోయా. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఊహించని రీతిలో గొప్ప కార్యం చేసి దేవుడు నా మనకు భయపడాలి. అద్భుతం అండి నిజంగా. అసలు జరగదది, కానీ దేవుడు జరిపించాడు. అది ఏంటనేది మీకు వచ్చే ఆదివారం చెప్తాడు. చాలా నలిగారు. ఆగస్టు నెలలో చాలా నలుగుడు అంట, మామూలు కాదు. ఒకసారి అనిపించింది, నీతిగా బతికి తింటేనా అని అనిపించింది. కానీ ఆశాజ్ఞాపం వచ్చాడు. ఏమంటే, నేను నీతిగా బ్రతకడం వల్ల నాకు ఏ లాభం లేదు కదా, నేను శుద్ధుడై ఉండుట వ్యర్థం అన్నాడు 73వ కీర్తనలో. కానీ అరే అలా చేయకూడదు వెంటనే మళ్ళీ తెలుసుకున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఏవేవో జరుగుతుంటాయి, కానీ భయపడిపోకండి. మోకరించి ప్రార్థన చేయండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కొండరావు గారి విషయం దేవుడు అదే చేశాడండి. నిజంగా ఆ క్యాన్సర్ తో బాధపడితే బతుకుతున్నారు, సంవత్సరం 2 సంవత్సరాలు బతుకుతున్నారు, హ్యాపీగా బతుకుతున్నారంటారా వాళ్ళు? బాధ, పోట్లు, తిండి వెళ్ళకపోతే మళ్ళీ వేరే పెడుతున్నారు, పడుకుంటే లేవలేకపోతే కింద మొత్తం అంతా పాడైపోతుంది. ఈ విషయం మీకు అర్థం కావాలి. నాయుడు ఎవరితో చేయించుకోలేదు, నరకం కూడా పడకుండా దేవుని సన్నిధికి హ్యాపీగా వెళ్ళిపోయాడు. మాట్లాడుతూ ప్రాణం వదిలేయడండి. నిజంగా ఎంత గొప్ప మరణము. నీతిమంతుల మరణము యెహోవాకు ఇష్టం. ఆ కాలంలోకి కొండరావు గారిని పంపించేయించుకోండి, ఆయన చూపించుకోవచ్చు సాక్షిగా. ఎందుకంటే చదువు లేదు అతనికి, కానీ దేవుడు అంటే భయం, భక్తి. అది వారి కుటుంబాన్ని కాపాడాలని. మిగిలి ఉన్న ఇద్దరు కూడా కొంచెం అల్ప విశ్వాసంతో ఉన్న గౌరికి కొంచెం అల్ప విశ్వాసం, ఎందుకంటే పక్కలు చెప్పే మాటలు బట్టి. తన బిడ్డ బలపడాలి, కుమారుడు సాయి కూడా బలపడాలి. మీ అందరి ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. వాక్యంలో వెళ్ళిపోదాము. చూడండి, చాలా చెప్పి ఉన్నాయి కాబట్టి వాక్యం వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా తల వంచండి, ప్రార్థన చేయండి, ప్రార్థన ఏకీవించండి. పరలోకం ముందు బాగా అడుగుతండి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతములు చేయవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు, ఉన్నది లేనట్టుగా లేనదున్నట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి. ఇదిగో నాయన, ఆకాశ మహాకాశములు పట్టచాలని వాడు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, నీ బిడ్డలు సంఘముగా కలిసి ఆత్మతో సత్యముతో నేను ఆరాధించడానికి తండ్రి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నారయ్యా. అలాగే నాయన, మరి మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారు తండ్రి? ఎవరికి ఈ మాటలు అవసరమైందో ఆ మాటలు మీరే మా అందరితో కూడా మాట్లాడి బలపరిచి స్థిరపరచండి. వింటున్న వారికి వినగలిగిన చెవి, గ్రహించుకునే హృదయమును ఈ మాటలు చెప్పుడు సంయోచితుల జ్ఞానమును
దయచేయండి. అలాగే నాయన చెప్పబడుతున్న వాక్యానుసారంగా బతికి జీవితము మా అందరికి దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థన మా కొరకు త్వరలో రాగలను యేసు క్రీస్తు వరకు నీ నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అది కూర్చుందామండి. జాగ్రత్తగా కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. 10-15 నిమిషములు లేట్ అయినా ఏమి దగ్గర పడకండి. ఎందుకంటే మరి రోజు ఆలస్యంగా మనం ప్రారంభించిన కారణము మరి ఉదయం సమాధి కార్యక్రమానికి మరి మన వాళ్ళు చాలా మంది వచ్చారు కనుక రావడం లేట్ అయింది కనుక ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా చాలా ప్రశాంతతో దేవుని వాక్యం వినడానికి ఈ యొక్క హృదయాలను సిద్ధపరచుకోండి. దేవుని వాక్యము మనం వినబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడి ఉండాలని వాక్యం చదివిస్తుంది. ఆ వాక్యాన్ని వినే మనం మనసులను ఏం చేసుకోవాలంట? ఇక్కడే వచ్చారు మనసులను, ఇక్కడే వచ్చారు. ఎందుకు ఇక్కడ వచ్చారంటే మన మనసులు వేరే ఆలోచిస్తూ ఉంటాయి ఎక్కువగా. మధ్యాహ్నం ఎక్కడికి వెళ్దాం, అది ఏ పని ఉంది అని ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది. అలా ఆలోచించకుండా ఈ వాక్యం వినడానికి వచ్చినప్పుడు వాక్యం మీదే దృష్టి పెడితే ఆ వాక్యము మన హృదయంలోనికి వెళ్ళి మనకి బలాన్నిస్తుంది, శక్తినిస్తుంది, మనకు ప్రశాంతతని కలిగిస్తుంది. మరి ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమనంటే ఉదయం లేవగానే ప్రార్థన చేస్తాం, అయ్యా ఈ రోజు అంతా కూడా మాకు మేము బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీకు కాపుదల ఉంచండి, మేము ఏ పని అయితే చేయాలనుకుంటున్నామో ఆ పనిలో మాకు విజయాన్ని అనుగ్రహించండి. మంచిది. వెళ్ళే ప్రతి చోట లాభకరంగా ఉండడం లేదు, మీరే సహాయం చేయండి. మంచిది. ఒక విషయం మనం మర్చిపోతాం, అన్ని చేస్తాం తప్ప అయ్యా నీ చిత్తం ఏమైందో అది నా జీవితంలో జరిగించు తండ్రి అని అది మనం మాట్లాడటం జరగని పని. నీ చిత్తం ఏమై ఉందో అంటే అన్నిటికీ వర్తించేద్దండి. ఇంకా ఆయన చిత్తం ఏంటి? మనం బయటకు వెళ్తే మనం బాగుండాలని బాగోకూడదండి, బాగుండాలండి. మనం అంతకంత అభివృద్ధి కావాలన్నదే దేవుని చిత్తం. మనం అందరము సమాధానము కలిగి ఉండాలనడమే ఆయన చిత్తం. ఆయన చిత్తం ఏంటో ఎరిగి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చాలా శ్రేష్టంగా ఉంటుందండి. మీకు దేవుని వాక్యం మీద ఒక స్త్రీ గురించి ఈరోజు కొద్ది నిమిషాలు వినిపిస్తాను. వాక్యం మీద ఆమెకున్న ఆ ఆసక్తి, అంటే దేవుని మాట మీద ఆమెకున్న ఆసక్తి, ఆ ఆసక్తి వల్ల ఆమెకి ఆ మాట వినేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆమె హృదయాన్ని తెరిచాడు. అంటే మనకి ఆసక్తి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? హృదయాన్ని తెరుస్తాడు. వినాలనే ఒక ఆశ మనకి ఉండాలి. దేవుని మాట వినబడుతుంది, ఆ మాట నాకు అవసరం ఈరోజు. ఆ మాట రెండంచులు గల ఖడ్గము కంటే వాడైనది, పదునైనది. దానివల్ల నాకు చాలా లాభాలు ఉన్నాయి, దానివల్ల నాకు చాలా లాభాలు ఉన్నాయి అని ఎప్పుడైతే మనం గ్రహించామో దేవుడి మాట వినడానికి మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం.
ఆ స్త్రీ ఎవరు చెప్పండి? వినడానికి ఇష్టపడినప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడట. హృదయాన్ని. కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు హృదయాన్ని తెరిచిన ఉంటారు వాడు. లూదియా అంటే దేవుడు అన్న ఆ మాట చెప్పారు, హృదయాన్ని తెరిచి. మార్తా మరియ విషయంలో అక్కడ కూడా జరుగుద్ది. ఆమెకు కూడా వాక్యానికే ప్రథమ స్థానాన్ని ఇస్తుంది అనమాట. కొత్త గ్రంథంలో ఉంటుంది. అదే ఇక్కడ వాక్యము వినడానికి ఎప్పుడైతే మనము ఆశపడ్డామో, ఆశపడి వాక్యాన్ని వింటే ఆ వాక్యం మనకి బలాన్ని ఇస్తుంది. అపోస్తుల కార్యాలు ఉంటుంది. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము అందరూ కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 119వ పేజీ నెంబర్ 13వ వచనంగా చదువుదామండి. 16వ అధ్యాయము 13వ వచనము. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఏం చేస్తున్నాడు ఆమె పేరేంటి? లూదియా. ఈ లూదియా అనే స్త్రీ అట దైవభక్తురాలట. అంటే దేవుడు అంటే భయం, భక్తి. దేవుడు అంటే భక్తి ఒకటి ఉంటే సరిపోదట, ఏముండాలి? భయం ఉంటేనే భయంతో భక్తి చేస్తాం మనం. లేదా మన భక్తి ఎలా ఉంటదంటే మన చిత్తానుసారంగా ఉంటుంది అనమాట. అదే భయపడితే దేవునికి ఆయనకి నచ్చినట్టు చేస్తాం. మన చిత్తం ఏంటి, ఆయన చిత్తం ఏంటి అంటే మన చిత్తం ఏంటంటే మనం వెళ్ళినప్పుడే ప్రార్థన, అది మన చిత్తం. దేవుని చిత్తం అంటే ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారం వెళితే అది దేవుని భయం, మన చిత్త ప్రకారం వెళితే అది మన చిత్తం. ఎప్పుడంటే అప్పుడు కదా, ఎలాగంటే అలా కదా. ఎంత భక్తురాలో ఆలోచించిన ఒకసారి. మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టిస్తుందండి. ఇప్పుడు ఈమె దైవభక్తురాలు, ఈ స్త్రీ ఏం చేస్తుందట? ఆ దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఏం చేస్తుంది ఆమె? వినుచుండెను. ఏ వింటుంది ఎందుకు ఈమె? ఇక్కడ పౌలు గారు, శీల గారు మాట్లాడుతున్నారు. ఎవరితో? అక్కడ స్త్రీలు ఏం మాట్లాడతారు? స్త్రీలతో మాట్లాడితే అప్పుడు వాళ్ళు వాక్యమే మాట్లాడతారు. వాక్యం తప్ప వేరే మాట్లాడండి. వాక్యం గురించే పరిశీలన అయినా, వాళ్ళతో డిస్కషన్ అయినా దేని గురించి మాట్లాడతారు వాళ్ళు? వాక్యమే. వేరే విషయాలు మాట్లాడరు. ఎవరు వీళ్ళంటే పౌలు, శీల. ఇప్పుడు ఆ స్త్రీలతో వాక్యం గురించి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెబుతుండగా ఎవరున్నారట? లూదియా. ఇప్పుడు కూడా గ్రహించండి, మనం మాట్లాడుతుంటే ఎవరో ఒకరు వింటారా? వినరా? గ్యారంటీగా వింటారండి. మనం అనుకుంటాము, మనం మాట్లాడుతున్నప్పుడు పక్కన పట్టించుకో, మనం మాట్లాడేసుకుంటూ ఉంటాం అంతే. కానీ మాటలన్నీ జాగ్రత్తగా ఎవరో ఒకరికి వినబడతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాట ప్రతిదీ కూడా దేవుడు యొక్క బుక్ లో రాయబడుతుంది. అలాగే ఎవరో ఒకరు కూడా వింటారు. విన్నప్పుడు నువ్వు మంచిగా మాట్లాడితే, దేవుడి మాట మాట్లాడితే ఆ మాట వారికి ఏమిస్తుంది? బలాన్ని ఇస్తుందండి.
వినడానికి వారికి ఆసక్తి పుడుతుందన్నమాట. దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటే మనం వేరు వేరే వాటి గురించి మాట్లాడేవనుకోండి, దానికి ముందు ప్రయాణిస్తారు, దానికే ఇష్టపడతారండి, నీకు కాదంటలే. కానీ దేవుడు మాట వింటే ఇంకా బలం వస్తుంది అంటున్నాను. ఇక చూడండి, మరి ఈమె వింటుందట. వింటున్న ఆమె ఏం చేస్తుంది చెప్తున్నాడు చూడండి అక్కడ. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్తురాలు. ఈమె ఊరి పేరు చెప్పాడు. చెప్పిన తర్వాత చూడండి, పాయింట్ చూడండి. ఊదారంగు పొడి అమ్మి వ్యాపారం చేసే తుయతైర పట్టణస్తురాలు చెప్పేసిన తర్వాత ప్రభు ఆమె హృదయము తెరిచెను. దేవునామానికి మహిమ కలుగును. హృదయము తెరవకపోతే లోనికి వాక్యము వెళ్ళదు, తెరుస్తుంది. దేవుని మాట వినాలని ఆశ మనకుంటే దేవుడు మన హృదయాన్ని ఏం చేస్తాడు? తెరుస్తాడు. ఆశతో కాకుండా వచ్చామనుకోండి, ఆయన హృదయము తెరవడు కాబట్టి వాక్యం మనకి ఏమవదు, అర్థం కాదు. ఈ పాయింట్ గ్రహించారా? నేను చాలాసార్లు దీని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను ఈ వాక్యం వినేటప్పుడు. అంటే ఎవరు వాక్యం చెప్పినా ముందు ఏం చేయాలి? మన హృదయాన్ని ఏం చేయాలి? దేవుడు తెరవాలి. తెరవాలంటే మనం ఏం చేయాలి? వాక్యం మీద మనకి ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే వాక్యం అర్థం కాదండి. ఆసక్తి ఉంటే వాక్యము అర్థమవుతుందండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం వాక్యం అర్థం అవ్వాలి అంటే దేవుడు హృదయం తెరవాలి కదా. హృదయం తెరవాలంటే మనకు వాక్యం మీద ఆసక్తి ఉండాలి. ఇప్పుడు ఈమెకు ఆసక్తి ఉంది. వీళ్ళు పెద్దలు వచ్చారు, మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడే మాటలలో చాలా శక్తివంతమైన మాటల్లాగా వినబడుతున్నాయి అని ఈమె ఆశపడుతుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆమె యొక్క భక్తికి మెచ్చి ప్రభు ఆమె హృదయాన్ని తెరిచిన గనుక ఆ పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. వెంటనే చదివేసుకుంటాం, అయిపోయింది కదా, అక్కడతో క్లియర్. ఒక్క మాట చెప్తాను వినండి. వాక్యం విన్న తర్వాత తన మనస్సును మార్చుకుంది. చూడండి, వెంటనే ఆమె బాప్తిసం తీసుకున్నట్టుగా రాయబడింది కదా. బాప్తిసం తీసుకోవడానికి ఒకసారి వాక్యం చెప్పే సరిపోతే చెప్పండి. ఎంత అర్థమయ్యేలా అక్కడ చెప్పాలి, వాళ్ళు ఎంత కష్టపడాలి, విని ఈమె కూడా ఎంత ఆసక్తి ఉండాలి. ఈరోజు ఎప్పుడో రక్షణ పొందేసుకున్నాం మనం, ఇంకా వాక్యములో ఎక్కడ ఉండిపోయామట, చంటి పిల్లల్లాగా ఉండిపోయాం. ఇంకా మనకి ఇంకా ఏం కావాలట? జ్వరం వస్తే తగ్గిపోవాలి. జ్వరం వస్తే ఏమైపోవాలి? ప్రార్థన చేస్తే తగ్గిపోవాలి. తగ్గపోతే ప్రార్థన లేదేమో, దేవుడు తగ్గించేయగలడు. మరి అక్కడ మందులు ఎందుకు పెట్టాడు? డోలు ఎందుకు పెట్టాడు చెప్పండి? తలకి పొడి వస్తే ప్రార్థన చేసి తగ్గిపోతే శానిటైజర్ ఎందుకు పెట్టాడు? దేవుడు పెట్టాడు అంటే దేవుడు పెట్టినవి ప్రకృతిలోంచి వచ్చిన మందులే. మరి చిన్న చిన్న వాటికి అప్పుడే మనం అంటే మారిపోతాం అంటాం. జ్వరం తగ్గిపోతే స్వామి బాప్తిసం తీసేసుకుంటాం, జ్వరం తగ్గిపోతే. అలాంటి వాళ్ళు ఈరోజు చిన్న చిన్న ఏమైనా ఇబ్బందులు వస్తే అంటే మళ్ళీ జంపు, మళ్ళీ బాగుపడితే. లేకపోతే ఇది ఎలా ఉందంటే కోతి ఆగం మీదకి గుమ్మ తిరుగుతుంది కదా, అలా ఉంది ప్రస్తుతానికి ఎవరి పరిస్థితి.
క్రైస్తవుల పరిస్థితి అన్ని నమ్మేస్తారండి. ఇంకా దేవుని వాక్యం నమ్మడానికి టైం పడుతుంది. మళ్ళీ ఏ మాట నమ్ముతారు వెంటనే? దెయ్యం మాట. మీరు దేవుని నమ్ముకున్నారు కదే, మీకు ఎందుకు రోగం తగ్గదా అనేసరికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కలిపి. ఎదుర్కొంటున్నాం కాబట్టి మాటలు చెప్పడానికి అవకాశం వస్తుందండి. ఇలాంటివి ఎన్నో. అలా మారిపోలేదు. ఏమే నీకున్నది వ్యాపారం అభివృద్ధి అవుద్దమ్మా, నువ్వు చేసి ఓదారంగు పొడి గొప్ప వ్యాపారం అయిపోద్దమ్మా, నువ్వు దేవుని నమ్ముకో అని చెప్పలేదా? అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెబుతుంటే ఆమె మనస్సు మారిపోయిందటండి. మళ్ళీ అందరూ మనసు అలా మారిపోదంటే కొందరిది సమస్యల మీద ఉంటుంది, కొందరిది అప్పుల మీద ఉంటాయి, మరి కొందరివి రోగాల మీద ఉంటాయి. వాళ్ళ భార్య తర్వాత దాని మీద ఉండకూడదు, దాని మీద ఉంటేనే ఇంకా మీరు చంటి పిల్లలతో. అప్పుడు ఇంకా మీరు ఎలా ఉంటారంటే మాంసం తినేవారిగా తయారైపోవాలి. ఆ రోగం వచ్చిందా రాని తగ్గుద్ది, మందులు పడితే తగ్గిపోద్ది. ఒకవేళ ఏ మందికి తగ్గకపోతే నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. ధైర్యం. అది నువ్వు ఎదుగుతున్నట్టు లెక్క. ఇక్కడ ఈమె రక్షణ పొందడం గల కారణం ఏంటంటే వాక్యం పట్ల గొప్పగా ఆసక్తి ఉండటం వల్ల, ఆ వాక్యం వినటం వల్ల, విన్న వాక్యము క్రీస్తుని గురించిన మాట ఉండటం వల్ల ఆమె చాలా ధైర్యపడింది, బలపడింది. వెంటనే నేను ఆ యొక్క విలువైన రక్తంలో కడగబడాలి అని అనుకుందండి. దేని వల్ల సాధ్యమైంది అంటే కేవలం వాక్యం వినడం వల్ల. వాక్యం వినడం. చాలా మంది దీన్ని చూసుకుని ఏమంటారంటే మీరు రక్షణ పొందుకున్నారు, ఎందుకు పొందుకున్నారు, ఇలా సమస్యలు ఉంది దాని గురించి. కాదు, ఈ రక్షణ కరెక్ట్ కాదు అనే బోధలు కూడా ఉన్నాయి. కానీ ఆ బోధల గురించి మనకు వద్దు. కానీ ఎవడైనా ఈరోజు గొప్పగా దేవుని పరిచయం చేస్తున్న వాడైనా ఒకానొక రోజు ఏదో ఒక సమస్యను బట్టే దేవుడికి వచ్చాడు. రావాలి, తప్పదు. ఈరోజు గుర్తిరిగాడు, ఆ రోజు ఆ రోగం గురించి వచ్చాను, ఈ రోజు ఆ రోగం వచ్చిన నాకు పర్లేదు. ఎందుకు? ఈ మరణం ఎప్పటికైనా ఖాయం. ఎప్పటికైనా నేను ఈ దేహాన్ని విడిచిపెట్టి పోవాలి. కానీ ఆయనలో ఉండి వెళ్ళిపోవడం ఎంత ఆనందమో, ఎంత సంతోషమో అని ఈరోజు మహా భక్తులు ఎదురు చూస్తున్నారు మరణం గురించి. తప్పిపోయిన మరణం నాకు వచ్చినా పర్లేదు. ఇక్కడ ఈమె కేవలం అంటే వాక్యం విని అక్కడ ఏం జరిగిందంటే అక్కడ పైన చదువులో ఆమె హృదయం తెలిసిన కనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచెను. ఏమొచ్చిందంటే మాటలు యందు, ఏ మాటలు యందు? పౌలు చెప్పిన మాటలు. పౌలు ఏ మాటలు చెప్పాడండి ఆయన? పౌలు గారు దేవుడి మాటలు. దేవుని మాటలు చెప్పినప్పుడు ఆ మాటలు ఏముంచింది? ఆమె లక్ష్యం ఉంచింది. అంటే ఆ మాటలు నమ్మింది. ఆ మాటలు నమ్మి ఎస్ నేను పాపిని, నా పాపం పోవాలంటే నేను ఎవరు నమ్మాలి? యేసుని నమ్మాలి, యేసు క్రీస్తు ప్రభువుని నమ్మాలి అని. ఏం జరిగిందో తెలుసు అక్కడ? ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు. అంటే ఈమెతో పాటు ఎవరు మార్చేసింది? అంటే చూడండి, వాక్యం వినటం వల్ల ఆమె మారడమే కాకుండా, ఆమె తెలుసుకోవడమే కాకుండా, మారడం అంటే మార్చేశారంటే అలా కాదు, ఆమె తెలుసుకోవడమే కాకుండా తన ఇంటి వారికి కూడా వాక్యాన్ని ఏం చేసింది? చేర్చింది. ఇంటి వారికి కూడా వాక్యం, ఇంటి వారి దగ్గర కూడా వాక్యాన్ని తీసుకొచ్చింది. ఆమె తీసుకొచ్చి ఆ ఇంటి వారి యొక్క హృదయాలు కూడా దేవుడు తెరిచేలా చేసింది.
ఆ హృదయాల్లోకి ఏం వెళ్ళింది? వాక్యం వెళ్ళింది. వాక్యం వెళ్ళిన తర్వాత ఆ వాక్యం వాళ్ళ హృదయాలకు వెళ్ళి వాళ్ళ ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరొచ్చు వారి హృదయంలో ఉన్న ప్రతి తలంపును కూడా సెట్ చేసేసిందంతే. అప్పుడు అందరూ ఏమన్నారంట? మేమును రక్షణ పొందుతాము అని అన్నప్పుడు రక్షణ ఇచ్చారు. ఇప్పుడు ఆమె ఆ ఇంటి వారు అందరూ ఏమయ్యారట? రక్షణ పొందారు. దేవుడి నామానికి మహిమ కలుగును. ఇప్పుడు చూడండి, పౌలు గారు, శీల గారు ఉన్నారు. దేవుని మాట చెప్పే ఒక సాధనాలుగా ఉన్నారు వాళ్ళు. అంతేగా, సాధనమేగా. దేవుని చేతుల్లో బాణాలు అవి, దేవుని చేతుల్లో వాడబడే పాత్రలు. ఇప్పుడు దేవుడు వాళ్ళు వాడుకున్నాడు. మొత్తం కుటుంబాన్ని అంతటికి ఏమి ఇచ్చాడు? రక్షణ ఇచ్చాడు. ఓకేనా, రైట్. ఇప్పుడు అక్కడ ఆమె ఏమంటారంటే, లూదియా గారు ఏమన్నారంటే, ఆమె మీరు ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి రండి. ఎంత వినయంగా మాట్లాడుతుందండి. అంటే రక్షణ పొందుకున్న వారిలో ఏమంటారంట? తగ్గింపు జీవితం, వినయం, విధేయత. అంటే మనం ఎక్కువగా మాట్లాడకూడదు, దేవుడికి నచ్చని మాటలు రాకూడదు అంతే. ఏదైతే చూసుకోవడం, కానీ దేవుడికి నచ్చని మాటలు మన నోట రాకూడదు. దేవుడికి నచ్చని పని మనము చేయకూడదు. ఎందుకంటే మనం ప్రత్యేకింపబడిన వారము. ఎంత చక్కగా చూడండి, ఈ మారిపోయిన కుటుంబస్తులందరూ కలిసి దేవుని మాటలు చెప్పిన వారిని ఎంత చక్కగా ఆహ్వానిస్తున్నారు. మేము విశ్వాసము గలవారమైతే అని మీకు తెలిస్తే, మీరు నమ్మితే మీరు రండి అన్నారు. వెంటనే వాళ్ళు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ఇక్కడ పౌలు గారు చేసింది మంచా చెడా? చెప్పండి. మంచి కదా. మంచి చేసిన వాళ్ళకి ఏమి ఇవ్వాలి? వాళ్ళని గొప్పగా పొగడాలి, వాళ్ళు గొప్పగా వాళ్ళకి ఏదైనా చెయ్యాలి. అసలు ఏమి అనకూడదు కదా మరి లెక్క అయితే. ఈ కుటుంబం అనలేదనుకోండి, ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. అది తీసుకెళ్తున్న దారిలో చూద్దాం, మీరు ప్రార్థన స్థలములకు వెలుచుండగా పేరు, ఏ పేరు అది? దెయ్యం పట్టినదే సోది చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. బాగా డబ్బులు సంపాదిస్తున్న చిన్నది. ఎవరికి? ఆ చిన్నది సంపాదించుకుంటులే, ఆ చిన్నదాని ద్వారా యజమాని సంపాదించుకుంటున్నాడు. ఇప్పుడు ఆమె కేకలేస్తుంది ఆ దెయ్యం. అప్పుడు ఏం జరిగింది చూడండి. ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి ఈ మనిషి సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఎవరు చెప్తారు చెప్పండి? మనుషులు చెప్తారా? మనుషులకి భయం. మనుషులకి ఏంటంట? భయం. ఏంటి 10 మందిలో మన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా దేవుడు గొప్పోడని మనం బయటికి చెప్పగలం. అక్కడ ఎందుకు వచ్చిన కర్మ, భోజనం కాకేశారు, తినేసి వచ్చేస్తే పని అయిపోతుంది కదా. మనం ఏ దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది అని వచ్చేస్తాం. మనకి ఎందుకు అక్కలేం కూడా అంతే, తప్పేం లేదు. కానీ నీ పద్ధతిని బట్టి నువ్వు ఎవరు నమ్ముకున్నావో తెలుసుకోవాలి. ఇక్కడ ఈ దెయ్యం అంటుందట, చిన్నదాని ద్వారా దెయ్యం అంటుందట, వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని
దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు కేకలు పడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదులుకోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నారని వెంటనే అది ఆమెను వదిలిపోయాడు. అంటే అక్కడ పట్టుకుని దెయ్యం పోయిందట. ఎప్పుడైతే పట్టుకుని దెయ్యం వదిలిపోయింది కానీ ఏం చెప్పలేదు, అక్కడ సో చెప్పలే, అవకాశం లేదు. అంటే ఇప్పుడు ఏమైపోతే యజమానుడికి వ్యాపారం పోయింది. ఇప్పుడు వ్యాపారం పోతే వ్యాపారం ఎవరి ద్వారా లాస్ అయింది? ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? పట్టుకోవాలి, శిక్షించాలి, వీళ్ళు అర్జెంటుగా ఇక్కడ నుంచి తరిమి పడేయాలి. అంటే ఇక్కడ దేవుని వాక్యం వినిపించడానికి వీలు లేదు. ఎందుకంటే అనేక మంది ఎవరి వైపు వెళ్ళిపోతున్నారట. ఇప్పుడు అదే కదా బాధ, దేవుని వైపు అనేక మంది వెళ్ళిపోతున్నారు కనుక ఇప్పుడు ఎవరికెవరు గొడవ పెట్టేయాలి? క్రైస్తవులు గొడవలు పెట్టేయాలి. అదే గొడవలు అక్కడ మన క్రైస్తవులు ఇంకా గొప్పలే కదా, ఇది భయం ఉందని చెప్పి కొట్టు చేస్తున్నారు. మన ఎవరు పాలకులు అట్టుకొండు బాబు వచ్చారట, క్రైస్తవుల బాబా ఎవరు అట్టుకొండు బాబా పాలకులు వెళ్తే అక్కడ ప్రార్థన జరగకుండా మొత్తం ఏం చేశారట, అక్కడ భాషలు లేకపోయి ఆ పక్కడు భాషలు లేకపోయి పిలిచినోడు లేకపోయి మొత్తం ఆ మీటింగ్ జరగకుండా ఇప్పుడు ఎవరికి అవమానం? ఇది ఎవరు చేశారు? హైందువులు చేయలేదండి, క్రైస్తవులే దేవుని నామాన్ని ఏం చేస్తున్నారట, అవమానం. ఇది ప్రస్తుతానికి జరిగే క్రైస్తవ ప్రార్థనలు. మనమే కొట్టుకుంటాం, మనమే తిట్టుకుంటాం, మనం అనుకుంటాం. ఒక కలిసి ఉండాలనే ఆ ఆలోచన ఎవరు ఉండట్లేదట, క్రీస్తుని ధరించుకున్న వారు ఉండట్లే. చాలా దారుణంగానండి, చాలా దారుణం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ దేవుని నమ్ముకున్న వాళ్ళు వచ్చేసారు, నిజమైన దేవుని నమ్ముకున్న వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళ వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది, అంతా మారిపోద్ది, మన వ్యాపారం అంతా. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే పట్టించాలి, వీళ్ళు ఏం చేయాలంటే జైల్లో పడేయాలి, వీళ్ళు ఏం చేయాలంటే బెత్తాలతో కొట్టేయాలి. అసలు ఏం చేశారండి వీళ్ళు? కంప్లైంట్ చేశారా? గొప్ప మాటలు చెప్తున్నారండి, సర్వోన్నతుడైన దేవుని మాటలు చెబుతుంటే పూలదండలు లేదండి. మనం దేవుని పని చేస్తే పొగడరు, తిట్లు వస్తాయి. నేను గత నెలలాగా చూస్తున్నాను, నిజంగా ఎంతగానంటే అండి ఆ బాధ నొప్పే ఉంటుంది. మాకు పక్క ఆనందం ఉన్నా నొప్పి అయితే వస్తుంది. వీళ్ళు మా అన్నయ్యలు పోతుంటే ముంచేశారండి. నేను మళ్ళీ చెప్తున్నాను మీ అందరితో, మీరు ఎక్కడ రక్షణ పొందిన, ఎక్కడ పొందినా, ఎక్కడ పొందినా, ఎక్కడ తీసుకున్నా మీరు దేవుని మీద మట్టుకు తిరగబడద్దు. మీకు ఏ సమస్య వచ్చినా ప్రార్థన ద్వారా జయించగలరు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుడు ఎక్కడ అడుగుతాడు, దీన్ని కూడా దేవుడు ఎక్కడ అడుగుతాడండి. ఈ పాస్టర్ కుదురుగా ఉండరండి, చిన్న రోగం వస్తే నూనెట్టుకు వచ్చేసి ప్రార్థన చేసేస్తాడు తగ్గిపోద్దని. హైదరాబాద్ క్యాన్సర్ హాస్పిటల్ తీసుకెళ్తే ఒక ఆయన అన్నాడంట, మీ దేవుడు ఉన్నాడు కదా, దేవుడు మేము రక్షించేస్తారు కదా, ఎందుకు వచ్చారు హాస్పిటల్కి? మీరు దేవుడు నమ్ముకున్నారు కదా, ఎందుకు వచ్చింది ఇది మీకు? దేవుడు నమ్ముకుంటే రాదా? రాదని అని చెప్పాడా? ఆలోచించండి ప్రేమ దేవుడు. అక్కడ ఉన్న వారికి అందరూ ఉన్నారు కదా పాపం, అందరూ ఒక మతస్థులు కాదండి, ఏదో యేసుక్రీస్తు నమ్ముకున్న వారే కాదు, అందరూ ఉంటారు అక్కడ. అందరికీ రోగాలు వస్తాయి పాపం. అది ఆ దేవుడు చేసాడని అంటారా? తప్పు కదా, అది అనకూడదు కదా. అలాగా మనుషులు ఎలా ఉన్నారంటే పుల్ల నుంచి పొడి చేసే వాళ్ళ ఉన్నారు అన్నమాట. వాళ్ళు రోగంతో చావరు, మాటలతో చచ్చిపోతారు. ఈ మాటలతో లేని రోగం కూడా వచ్చేదండి, లేని రోగం కూడా వచ్చింది.
వీళ్ళు మంచి చేశారు, కానీ వీళ్ళకి కష్టాలు ఎదురయ్యాయి. ఎవరికి? పౌలు గారికి, శీల గారికి. ఏం చేశారు చూడండి అక్కడ. తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకుని గ్రామపు చావిడిలోకి అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జన సమూహము వారి మీద దుమ్మిగా వచ్చును. న్యాయాధిపతులను వారి వస్త్రము లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించిరి. ఎందుకు కొట్టమాట? మంచి చేశారా, చేశారా? మంచి చేసిన వాళ్ళకి పూలదండలు వేస్తున్నారా, బెత్తాలతో కొడుతున్నారా? మనం కొడతలేదు కదా, ఇంకా సంతోషించండి. మన చిన్న మాట అంటున్నారు, ఇంకా ఇంటికి వెళ్ళాం. ఎవరింటికి వెళ్ళాం? మరి అన్నవాళ్ళకి వెళ్ళకపోతే వాళ్ళకి ప్రార్థన ఎవరు చెప్తారండి? వాళ్ళు దేవుడి పాటలు ఎవరు చెప్తారండి? అన్నా పర్లేదు, వెళ్దాం. ఏం చెప్తాం? ప్రార్థన చెప్తాం. వాళ్ళకి ఏం మాటలు చెప్తాం? ఏదో ఒక రోజు ఆ మాటలు వాళ్ళలో ఫలిస్తాయి, ఫలించమో చెప్పండి. నేను చాలా కుటుంబాల దగ్గరికి వెళ్ళేవాడిని. నమ్మేవారు కాదు, అస్సలు నమ్మేవారు కాదు. నమ్మేవారు అంటే వచ్చేయండి దూకేయండి అని చెప్పడానికి వెళ్ళేవాడు కాదు. వాళ్ళకి ఏ బాధలు కష్టాలు ఉంటే, నాకు కష్టం ఉన్నా నాకు బాధ ఉన్నా దాన్ని మనసులో పెట్టుకుని అది బయట చూపించకుండా మరో నా బాధలు దేవుడు తీరుతాడని అనుకుని వెళ్ళి, మరో మీ కష్టాలున్నా, మీ బాధలున్నా, మీ సమస్యలున్నా, మీ రోగాలున్నా మీరు భయపడకండి, అన్నిటికీ ఒక మార్గం ఉంటుంది, మీరు దేవుడు తెలుసుకోండి, మీ భయం లేదని చెప్పేవాడిని. అప్పుడు ఫస్ట్ 2-3 సార్లు వెళ్ళినప్పుడు 2 రోజులు చూసేవారు. నాకు బాధ అనిపించేది. అవసరమా వెళ్ళాలా అనిపించేది. తర్వాత అనిపించేది చిన్నపిల్లలు తిడతారు. ఒకసారి తిట్టరు మనల్ని. తిట్టినప్పుడు వాళ్ళని కోపడి వెళ్ళిపోతామని చెప్పండి. మనకి ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. ఒక్కోసారి అది చూసి తిడుతున్నప్పుడు బాధ అనిపించదు. తెలియకే మళ్ళీ ఏమంటారు వీళ్ళు? తిడుతున్నారు. నిజమేనండి, వాక్యం వాళ్ళు తెలియకే మళ్ళీ ఏమంటారంటే, ఏమనుకుంటారంటే అలాగే చెప్తారులే, అలాగే మాట్లాడతారులే. కానీ అప్పుడు మనం మనసులో ధైర్యం తెచ్చుకోవాలి. అర్థమయ్యేంత వరకు వాళ్ళ దగ్గరికి మనం వాక్యాన్ని తీసుకెళ్తూనే ఉండాలి. వాక్యాన్ని అర్థం చేయించాలి. చాలా చూశాను, ఇన్ని చూశారండి. ఇలా ఇంటికి వచ్చిన తర్వాత బాధపడేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని, మళ్ళీ వెళ్ళేవాడిని. ఎందుకు ఇన్ని బాధలు అంటే, ఒక పక్క మాకు అప్పులే, మాకు తిప్పలే, మాకు సమస్యలే, మాకు అన్ని. కానీ మరో పక్క ఆ అప్పుల సమస్యలు కానివ్వండి, అనారోగ్య సమస్యలు కానివ్వండి, మనల్ని వచ్చి దేవుడి ద్వారా వచ్చి మాటలు చెప్పేవాళ్ళు లేకపోతే అతి భయంకరంగా ఉంటుంది పరిస్థితి. ఆ పరిస్థితిని అనుభవించాను కనుక అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడం నేను చాలా ఆనందిస్తాను. వీళ్ళంతా మాట చెప్పాలి. వాళ్ళు ఒకసారి మనతో మాట్లాడకపోవచ్చు ఆ పరిస్థితులను బట్టి. మొన్న 4 రోజులు డైలీ కొట్టరోజు వెళ్ళిపోయేవాడు. అప్పటికే కొద్దిగా అల్ప విశ్వాసం వచ్చింది వాళ్ళ యొక్క భార్యలో. అది పట్టించుకోవట్లేదు మనల్ని. బాధ అనిపించింది ముందు, తర్వాత అనిపించింది అవును కదా, చెప్పేవాళ్ళు మాట బట్టి ఉంటుంది కదా. లేదు, నీ మారకుండా వెళ్ళాలి, దేవుడి మాట అక్కడ మళ్ళీ చెప్పాలి. మీరు ఏదనుకుంటారండి, ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు మాకుంటే బాధ మామూలు బాధ అయితే కాదు. వాళ్ళు ప్రశాంతంగా ఉంటే తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. ప్రశాంతత లేకపోతే మొక్కలు కనిపించేస్తుంది. మరి ఆ జ్ఞానం ఎవరిస్తారు చెప్పంటారా? దేవుడు ఇస్తారు. అప్పుడు అనిపిస్తుంది, ఎందుకు వచ్చిన ప్రార్థన చేస్తే తండ్రి వాళ్ళకి వాక్యంలో చల్లారిపోతున్నట్టుగా ఉంది, వాళ్ళ వాక్యం పెంచచ్చు ఆయన. నా మాటలైతే ఎందుకు పనికిరావు తండ్రి, నువ్వే మాట్లాడితే బలాన్ని ఇస్తుంది. నిజమంటే ఇలాంటి మాటలు మాట్లాడుతూ వాక్యాన్ని వారు చెబుతూ వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు,
కానీ నీ వాక్యం వాళ్ళు వినాలి. వీళ్ళు అదే చేశారు. నీ పని జరుగుతుందంటే నీ పని జరుగుతుండగా ఇదిగో తీసుకెళ్లి శరసాల్లో పడేశారు. మామూలుగా పడేయలేదు, బట్టలు లాగేశారట, బెత్తాలు ఇచ్చుకుని కొట్టారట. నిజంగా కొడుతుంటే వచ్చిందట వాళ్ళ యొక్క శరీరంలో ఏంటో తెలుసా? రక్తం. రక్తం ముప్పు వస్తుందండి, రాదండి వాళ్ళకి? అయ్యో లేదండి, వాళ్ళు ప్రవక్తలు కదండి, వాళ్ళు అపోస్తులు కదండి, వాళ్ళకి అసలు నిప్పే రాదంటారా? చెప్పండి, ఏంటంత బాధపడి ఎందుకు చేయాలి సేవ? చెప్పండి. చెప్పండి, బాధపడి సేవ ఎందుకు చేయాలంటున్నాను నేను. అంటే డబ్బే తీయమనుకోండి, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఎక్కడ దూకెళ్ళిపోతే నెలకి 40,000 50,000 జీతాలు ఇస్తుంది. అందరి చేత విమర్శలు పడక్కర్లొద్దు, అందరి చేత మాటలు పడక్కర్లొద్దు. డబ్బే ధ్యేయం కాదు ఇప్పుడు కావాల్సిందే. దేవుని వాక్యమే ధ్యేయం. ఆ వాక్యం అనేక మందికి ఏం చేయాలి? వచ్చినంతలో, తెలిసినంతలో దేవునిలో నిలబెట్టాలి. అది ఒక దైవజనుడే చేయాలా? మీరు వేయకూడదా? చేయాలి. బాధ్యత మీ మీద ఉంది. అనేక మందిని వాక్యంలో నిలబెట్టవలసిన బాధ్యత ఒక దైవజనుడిగా నాకుంటే, నాతో పాటు మీరు కూడా కుటుంబంలో సభ్యులు కనుక మీ అందరికీ దాని మీద హక్కు మీరు చేయాలి. అలా చేసేటప్పుడు అవమానాలు వస్తాయి. వస్తాయి రావా? అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. కానీ ఏం చేయాలి? భరించాలి. ఆ భరించే తత్వం ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో లాభాలు చూస్తామండి. లాభాలంటే మీరు ఏమనుకుంటారేమో, ఈ లాభాలు కాదు, ఆధ్యాత్మికమైన లాభం ప్రశాంతతను కలిగిస్తుంది. దేవుడు నామానికి మహిమ కలుగుతుంది. డబ్బు ప్రశాంతత ఇవ్వదు, ఆధ్యాత్మిక లాభం వాక్యము ప్రశాంతతని ఇస్తుంది. వీళ్ళకి అదే ప్రశాంతత ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరికి? పౌలు శీల గారికి దండయలేదు, డబ్బులు ఇవ్వలేదు, పొగలేదు, లేకపోతే వాళ్ళని గొప్ప వాళ్ళని చెప్పలేదు, బెత్తాలతో కొట్టారట. కొట్టారటండి, కొట్టారు. కొడత ఏమొచ్చిందంటే రక్తం వచ్చింది. చూడ అదే మాట ఉంటుంది ఇక్కడ 21వ వచనంలో. వారిని చెరసాలలో వేసి, వారు చాలా దెబ్బలు కొట్టి వారి చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలసిన చెరసాల నాయకులను ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారి లోపల చెరసాలను తోసి వారి కాళ్ళకు బండలు వేసి బిగించును. అయితే మధ్యరాత్రి వేళ పౌలులు శీలను దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచుండిర్రి. ఒకసారి ఆగింది. ఇక్కడ గట్టి కొట్టారట. లోని శరసాల్లోని గింటేసి బండకు సంఖ్యలేసి కాళ్ళకు కట్టేశారు, బిగించేశారు, గట్టిగా బిగించేశారట. ఇప్పుడు వీళ్ళు ఇంకా ఏ దోవలు కొట్టకుండా ప్రశాంతంగా పరుగులు కొడుకున్నట్టుగా ఉందనుకున్నారేమో. ఒక పక్కేమో దెబ్బలు కొట్టి రక్తం కారిపోతున్నాయండి. అవి నొప్పి వస్తే రావంటరా? బెత్తాలంటే ఏంటంటే కర్రలు ఉంటాయి అనుకుంటా. మన స్కూల్లో మాస్టర్ గారు కొట్టేవారికి చిన్నప్పుడు స్కూల్కి వెళ్తాను. అది గట్టి జరుగుద్దా, సాగి జరుగుద్దా? ఆయన అయితే అరిసిపోయి కొడతారు. ఇలా కొడతా ఎక్కడ కొడతారంటే ఎక్కడ కొడతారో తెలియకుండా చెదగొడేస్తారు అనమాట. అంటే అనేక దెబ్బలు తిన్నారు. అలా రక్తాలు కారిపోతారు. రక్తాలు వచ్చి కొట్టేశారట. ఆ రక్తాలు కారిపోతుంది. ఒక పక్క బొండకేమో కాలుకేమో వేసి సైకిల్ వేసి కట్టేశారట. కట్టేస్తే ఎవరైనా పాటలు పాడతారా, ప్రార్థన చేస్తారా, లేకపోతే ఏడుతారా? చెప్పండి. మనం ఏం చేస్తా చెప్పండి? మనం ఏడుస్తారా? వెనకాల ఏడండి అవుతారట. నాకు విజయం అవుతుందట. ఆటోమేటిక్ ఏమొచ్చేది మనకి? మాట్లాడక ఏమి తెలుసు? మాట రాదండి. అంటే దెబ్బలు తిని అంత రక్తం కారుతుంటే ఇప్పుడంటే అది మరి బాధపడుతుంటే మాట రాదు, ఏమి రాదు. కానీ వీళ్ళకి బాధ లేదు. ఏ బాధ లేదు?
కొట్టారు కదా, ఎందుకు కొట్టారు అని ఆలోచించట్లేదు వాళ్ళు. మీ దేవుడు పని చేశాం కదా, దేవుడు పని చేస్తే కొడతారంతే. వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. మరి ఫిక్స్ అవ్వలే. మనం దేవుడి వాక్యం చెప్పడానికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ చెప్పిన తర్వాత లేదా చెప్పక ముందు మనం తిడతారని ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోతే ఏ గొడవలే. మనం ఏంటంటే మనం వెళ్తాం కదా, వెళ్తే మనం గౌరవిస్తారు. అలా మనం ఎవడేమంటూ మన నిలబెట్టి చూసుకుంటారు. మనం అసలు కూర్చోబెట్టరు అక్కడ అని వెళ్ళేవాళ్ళు. ఎక్కడి నుంచి చిన్న అవమానం జరిగిందని కూడా వెంటనే బాధ కలుగుతుంది మనకి. వీళ్ళు అది లేదు. మేము దేవుడు పని చేస్తున్నాం కదా, ఈ దేవుడు పని చేయడం వల్ల పోవదట్లు రావు, నిందలే వస్తాయి, అవమానాలు వస్తాయి. దేనికైనా మేము రెడీ అంటే వెళ్ళారు అన్నో. ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే ఇంటికి వెళ్తున్నామంటే వాళ్ళు గౌరవిస్తారు కాబట్టి వెళ్దాం మాట్లాడదాం అనుకుంటాం. గౌరవం కాదు ముందు మీకు వచ్చేది అవమానం వస్తుందని తెలిసి వెళ్ళాలి ఇంటికి. దేవుడు మాట చెప్పాడు పక్కి అతని మాట్లాడుతూ పక్కింటి వచ్చాడు కూడా వచ్చాడా, నిన్ను కూడా ముంచేస్తాడు, నిన్ను కూడా లాగేస్తాడు. ఇదే మళ్ళీ ఇదే అంటారు క్రైస్తవులు. ఏమంటారంటే లాగడానికి వచ్చాడా, ఇప్పుడు లాగుతాడు, తర్వాత ఏం చేస్తాడు, ముంచేస్తాడు. దేవుని చిత్తం. ఆయన అనుగ్రహం లేనిది ఏది జరగదు. దేవుని యొక్క అనుగ్రహం వాళ్ళ మీద ఉంటే వాళ్ళు రక్తములో కడగబడవలసిందే. దేవుని ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే పాటలు పాడుతున్నారట, కీర్తనలు, ప్రార్థన చేస్తున్నారట. నిజంగా అనిపించిందంటే అరే దేవుని పని అంటే ఎంత కష్టం అంటే ఎంత కష్టమే. పౌలు గారు రావడం కూడా ఎలా వచ్చారో తెలుసా? అయ్యా నీవు ఏదైతే శిలువ శిక్ష నీకేశారో ఆ శిక్షలో భాగం నాకు కావాలయ్యా, కావాలి. నీకు మేకులు వేసారా, నాకు కూడా వేసేయాలి. నేను కొడలతో కొట్టారా, నన్ను కూడా కొట్టేయాలి. నేను సిలువ వేశారు కదా, నన్ను కూడా అలా చేస్తాను. సువార్త నేను ఒకవేళ నీ బ్రతుకుంటే నీ పని ఇంకా ఏకవంతం వెళ్ళిపోద్ది, చచ్చిపోతే నీ దగ్గరికి వచ్చేస్తానయ్యా అంటే మరణాన్ని గొప్పగా ఎంచుకున్నాడు అపోస్తులుడైన పౌలు. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్క హృదయాలు తెరిచేలా దేవుడు అతన్ని వాడుకున్నాడు. ప్రియమైన దేవుడు వాడుకుంటూ అలా తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఆయనకి ఈ లోకంలో సింహాసనం అయితే లేదు గాని పరలోకంలో జీవకిరీటం దేవుడు ఇచ్చేశాడు. యేసు క్రీస్తు ప్రభు వారు పక్కన కూర్చోబెట్టే అవకాశం దేవుడు ఇచ్చేశాడు. అదే కోరుకున్నాడు అపోస్తలుడు పౌలు గారు. కాబట్టి ఆయన నిందలు అవమానాలు ఎన్నొచ్చినా భరించాడు, ఎన్ని దెబ్బలు కొట్టినా సహించాడు. ఎంత రక్తం గారిపోతున్నా నేను రెడీ అన్నాడు పౌలు గారు. ఆయన అంటాడు నేను ప్రాణార్పముగా పోయబడితిని, ప్రాణార్పముగా పోయబడితిని అన్నాడండి. అంటే అర్థం చెప్పంటే ముగిస్తా. అర్థం చెప్పంటారా? ప్రాణార్పముగా పోయబడ్డం అంటే ఇంకా తన శరీరం అంతా కరిగిపోయి మొత్తం ఉన్నది అంతా కరిగిపోయి ఈ దేహమే దేవునికి ఆలయం కనుక ఈ దేహాన్ని దేవుని చిత్తాన్ని నేను నెరవేరుస్తాను. ఆయన సమస్తాన్ని దేవునికే అర్పించేసాడు. ప్రాణార్పముగా పోయబడితే మన జీవితాల్లో మనం కూడా అలాంటి వారిగా అర్పించుకోవాలండి. అలాంటి వారిగా మన యొక్క జీవితాన్ని అర్పించుకుని దేవునికి చిత్తానుసారంగా మనం బ్రతికితే దేవుడు మన ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ప్రేమ దేవుడు వలన అట్టి స్థితి ఈరోజు నిజంగా మళ్ళీ చెప్తున్నా, కొండలరావు గారిని దేవుడు పరలోకానికి చివరి క్షణంలో కూడా ప్రార్థన చేద్దామా అంటే వెంటనే కన్ను మూసుకునేవాడు. ప్రార్థనలో ఆవేశం వస్తున్నా, ఆవేశం వచ్చేసిందండి. ఒకవేళ వెళ్తే కూర్చుంటే 2-3 గంటలు అక్కడ కూర్చుండేవాళ్ళు. ఆ కూర్చున్నంతసేపు దేవుని తలుచుకుంటూ ఉన్నప్పుడు అతని నుంచి వచ్చేది ఒకటే ఆవేశం. ఆవేశానికి ఇప్పుడు పోతే అనుకున్న ప్రాణం లేదు, కానీ దేవుడు నిలబెట్టాడు. తన కుమారుడికి జాబ్ వచ్చేంత వరకు అతన్ని కాపాడుకుంటూ వచ్చాడండి. నిజంగా అలాంటి విశ్వాసంతో పక్క వాళ్ళ విశ్వాసంతో అలా చేసినా చలాయిపోకుండా మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి, కాపాడుకుంటూ ముందుకు కొనసాగే వారిగా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్న తమ వంచ ప్రార్థన పరలోకం ముందు
ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. ఇదిగో నాయన, ఇంతవరకు మరి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మా జీవితాల్లో ఎన్నెన్నో జరుగుతున్నప్పటికీ వాటన్నిటి నుంచి కూడా చూపించి గొప్ప చేసి ఉన్నతమైన స్థాయిలో మమ్మల్ని నిలబెట్టడానికి వందనములు. నీ వాక్యం అనేసరికి తండ్రి, లూదియా ఎలాగైతే ఆమె వినడానికి ఇష్టపడిందో అది జీవితం మా అందరికి కూడా దయచేసి ఎత్తబడిన వాక్యం దుష్టుడు ఎదుర్కోకుండా హృదయం పలక మీద భద్రం చేసిన వాక్యం ప్రతి ఒక్కరికి దయచేసి పంపకాన్ని జరిపించాలి, నిలబెట్టమని మా కొరకు రాలేదు. యేసు క్రీస్తు వరకు నీ నామమున ప్రార్థన మనం వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.